కర్నూలు జిల్లా ఆదోని బై చిగిరి గ్రామానికి చెందిన తిక్కస్వామి అనే రైతు బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. రైతు తిక్కస్వామి ఆగస్టు 25న తన అకౌంట్లో 8 లక్షలు జమ చేశాడు. తిరిగి ఈ నెల 8న ఖాతాను చెక్ చేయగా 8,000 రూపాయలు ఉన్నట్లు చూపించడంతో బ్యాంక్ అధికారులను బాధిత రైతు ఆశ్రయించాడు. దీంతో బ్యాంక్ అధికారులు 8 లక్షల రూపాయలు చెక్కును ఇచ్చారు. దీంతో ఆ చెక్కును తీసుకుని రైతు కరూర్ వైశ్య బ్యాంకు వెళ్ళగా నీ అకౌంట్లో డబ్బులు లేవు, కేవలం 8,000 మాత్రమే ఉన్నాయని సైబర్ నేరగాళ్లు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశారంటూ బ్యాంక్ అధికారులు తెలపడంతో అన్నదాత షాకుకు గురయ్యాడు. రైతు తిక్కస్వామి పోలీసులకు ఫిర్యాదు మేరకు చేయగా ప్రధానంగా కేసు దర్యాప్తు చేశారు. ఇక కొంత అమౌంట్ గుజరాత్లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంకు కలిగిన వ్యక్తికు ట్రాన్స్ఫర్ అయిందని, మిగతా అమౌంట్ వేరే బ్యాంకుకు సైబర్ నేరగాళ్లు ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మేము 8 days కి పోయి అమౌంట్ చెక్ చేసుకుంటే ఆ అమౌంట్ అనేది ఒక 8,000 చూపిస్తుంది, కానీ 8 lakhs చూపెట్టలేదు. కరూరేస్ బ్యాంక్ లోనే చెక్ చేసుకున్నాను. మేడం ఏమిందంటే ఈ అమౌంట్ ని ఓల్డ్ లో పెట్టాడు సార్, మీ మీ వాళ్ళు వచ్చేసి ఓల్డ్ లో పెట్టారు, దీన్ని ఓల్డ్ లో పెట్టింటే దీన్ని ఏమి అబ్జెక్షన్ ఏం లేదు, మీ అమౌంట్ మీకు సేఫ్ గానే ఉంటాయి అని మేడం వాళ్ళు చెప్పారు మాకు క్లియర్ గా. 8,000 సరే ఇవి చూపిస్తుంది పక్క అని సరేలేను. సరేలేను మేడం అయితే అనికసి నేను మా అకౌంట్ అయితే ఎక్కడేం పోగదు మేడం, ఓల్డ్ లోనే ఉంటాయి కదా అని నేను వెళ్ళాను. తిరిగా మళ్ళీ ఒక 3 months బ్యాక్ అటు ఇటు చూసుకున్నా కూడా దాంట్లో 8,000 ఉన్నాయి. అలా మేడం చెప్పినట్లు వాళ్ళు అలాగే ఉంటాయిలే, అది మేము అవసరానికి తీసుకుందామని అక్కడ వెళ్ళాము. ఆ అవసరానికి వెళ్ళి తీసుకున్న టైంకి ఈ రోజు నిన్న మార్నింగ్ వచ్చేసి 10:30కి ఆ టైంలో బ్యాంక్ లో వెళ్ళి చెక్ రాసి ఇచ్చి వెళ్తే వాళ్ళ అమౌంట్ నా అకౌంట్ లో అమౌంట్ లేవు, అంత ఫైబర్ స్క్రీన్ జరిగిపోయింది, అది ఇది జరిగిందని వాళ్ళు చేతులు ఎత్తేసుకోవడానికి ఇది చేస్తున్నారు సార్. వాళ్ళు బెగాలి తిక్కస్వామి గారు అకౌంట్ ఓపెనింగ్ వచ్చేసి 12 జూలై 2024 నాడు అకౌంట్ ఓపెన్ చేశారు. వాళ్ళ అమ్మగారి పొలం అమ్మిన డబ్బులు వచ్చినవి మన అకౌంట్ లో ఆగస్ట్ 2025 నాడు అకౌంట్ డిపాజిట్ చేసినారు. అమౌంట్ వచ్చేసి 8 lakhs డిపాజిట్ చేశారు. ఇప్పుడు కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఆయన ప్రమేయం లేకుండా ఆయన అకౌంట్ నుంచి దాదాపు 8 lakh రూపీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయాయని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఒక 2 lakh రూపీస్ ఒకసారి, 50,000 ఒకసారి అన్న కరూర్ వైశ్య బ్యాంక్ లోని గుజరాత్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. అండ్ మిగతా అమౌంట్ 3,40,000 ఒకసారి ఇది మన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు పోయింది. అండ్ ఇంకోటి 1 lakh వచ్చేసి మన బంధన్ బ్యాంక్ కి పోయింది. అండ్ ఇంకొక 1 lakh వచ్చేసి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే నా ప్రమేయం లేకుండా ఇదంతా అయ్యింది అనేసి కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి నేను నిన్న కంప్లైంట్ తీసుకుని మా బ్యాంక్ లో కూడా చార్జ్ రివర్సల్ కి ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేశాను. నేను కస్టమర్ మోసపోయిన మాట వాస్తవమే. దీనికి కస్టమర్ కి ఆల్రెడీ చార్జ్ బ్యాక్ రివర్సల్ పెట్టాము. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కస్టమర్ అమౌంట్ రిఫండ్ వచ్చేలా మా ఇంతవరకు ప్రయత్నిస్తాం, అందరూ చేసి పెడతాం.